హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ కంజుల. ఇవాళ నేను రిలేషన్స్ అండ్ కనెక్షన్స్ గురించి స్మాల్ టాక్ చేస్తాను. ఒక డివైస్ లైక్ టీవీ, ఫ్రిడ్జ్కి కనెక్షన్స్ ఎంత ఇంపార్టెంటో హ్యూమన్ లైఫ్ కూడా కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మీరు చాలా రిచ్ అయి ఉండొచ్చు, ఈ రిలేషన్స్ కనెక్షన్ లేకపోతే లైఫ్ ఈజ్ వర్త్లెస్ అండ్ పర్పస్లెస్. ద మేజర్ రీజన్ ఈ రిలేషన్స్ కనెక్షన్స్ బ్రేక్ అవటానికి ఏంటంటే ఇంబ్యాలెన్స్ బిట్వీన్ గివ్ అండ్ టేక్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే జరగపోతే నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను, ఆ రిలేషన్ ప్రాబ్లమాటిక్లోకి వెళ్తుంది, ఆ రిలేషన్ దెబ్బతింటుంది, ఆ రిలేషన్ తెగిపోతుంది అనమాట. సో హౌ బిగ్ యు ఆర్, దీస్ ఇన్ రిలేషన్స్ అండ్ కనెక్షన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు ఇది ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఈ రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా, లేకపోతే ఈ రిలేషన్స్ కంటిన్యూ చేయడానికి మేజర్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ గివ్ ఇట్ ఎ పాస్. సో డిఫరెంట్ మెంటాలిటీస్, మనుషులందరూ తర్వాత డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. సో ఒకడు మనం 10 సార్లు చేస్తే ఆయన ఒకసారి చేస్తాడు, లేకపోతే మనం పిలిస్తున్న 10 సార్లు పిలిస్తే ఒకసారి పలుకుతాడు. సో ఇదేంటంటే జస్ట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ గివ్ ఇట్ ఎ పాస్. తర్వాత రెండోది ఏంటంటే టెక్నాలజీ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ ఉంది. టెక్నాలజీ వల్ల మనం ఫారిన్ కంట్రీస్లో లేదా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న మనుషులతో కలుస్తున్నాం, యూట్యూబ్ ఆర్ వాట్సాప్ ద్వారా ఎక్సెట్రా. బట్ మన ఇంటి పక్కన నేబర్ ఎవరో కూడా మనకు తెలియట్లేదు. ఎందుకంటే మన నేబరు వాళ్ళకంటే మన నేబర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డిఫికల్ట్ టైమ్స్లో లేదన్నా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేదా ఏదైనా కావాలన్నా హెల్ప్ కావాలన్నా ఆ పక్కన ఉన్న నేబర్ మనకి హెల్ప్ చేస్తారు. ఇది ఎట్లా అయిపోయిందంటే లైక్ ఈ స్క్రోలింగ్ పెరిగిపోయింది బాగా. ఈ మన పేరెంట్స్ లేకపోతే లేదా కాలేజ్ స్టూడెంట్ లేకపోతే పిల్లలు జాబ్స్ చేసే పిల్లలు కానీ పొద్దున్నే కలవటం, సాయంత్రం కలవటం. సో స్పెండింగ్ విత్ ద లవ్డ్ వన్స్ చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ కలుస్తున్నారు, ఈవినింగ్ ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్ళి మన యూట్యూబ్ స్క్రోలింగ్ కానీ లేకపోతే వాట్సాప్ స్క్రోలింగ్ కానీ చాటింగ్ కానీ డిఫరెంట్ థింగ్స్. సో ఈ చిన్న లైఫ్లో స్పెండింగ్ విత్ ద లవ్డ్ వన్స్ చాలా తక్కువైపోయింది. పొద్దున హాయ్ అంటాం, సాయంత్రం హాయ్ అంటాం, ఇంకా ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్తాం, ఈ స్క్రోలింగ్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఎప్పుడో ఒకసారి కలవటం. తర్వాత విత్ ద కనెక్షన్ విత్ ద గాడ్. మన భగవద్గీత ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నువ్వు సుప్రీంతో గాడ్తో కనెక్షన్లో ఉంటావో నీ లైఫ్ సగం హ్యాపీగా ఉంటుంది, ఇన్నర్ జాయ్ ఉంటుంది, పీస్ఫుల్ లైఫ్ జీవిస్తామని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మన మదర్కి బాగాలేదని, లేకపోతే మన ఫ్రెండ్కి ఏదైనా యాక్సిడెంట్ అయిందని, లేకపోతే మా సన్ సీరియస్గా ఉన్నాడు, అట్లాంటి ఏదన్నా విన్నప్పుడు ఫస్ట్ థింగ్ వీల్ గో ఇన్ టు ద దేవుడి గదిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే, దేవుడా నేను ఎవరికి అపకారం చేయలేదు, అందరికి ఉపకారం చేశాను, నా కొడుకును బతికించు, నా తల్లిని బతికించు అని సుప్రీం గాడ్తో కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయితే గాడ్ కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఎట్లయితే రివర్స్ అన్నీ వెళ్ళి ఒక ఓషన్లో కలుస్తాయి అండ్ ఓషన్ అన్ని రివర్స్ని తీసుకొని ఎంత వాటర్ అయినా తీసుకొని ఎంత కామ్గా ఉంటుందో, మనం కూడా ఒక రివర్ టైప్. మనం కూడా సుప్రీం గాడ్ని కనెక్ట్ అయితే వీ కెన్ ఫీల్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ అబౌట్ కనెక్షన్స్ అండ్ రిలేషన్స్. ఈ ఎలా ప్రిజర్వ్ చేయాలంటే ద ఓన్లీ మెథడ్ ఈజ్ లైక్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ గివ్ ఇట్ ఎ పాస్. అంటే క్షమించండి, వదిలేయండి. ఎందుకంటే పీపుల్ ఆర్ డిఫరెంట్ మెంటాలిటీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి ఒకళ్ళు మనం 10 సార్లు చేస్తే వాడు ఒకసారి పిలుస్తాడు, ఒకసారి ఫోన్ చేస్తాడు. లేకపోతే ఒక తల్లి కొడుక్కి కూడా ప్రేమ ఉంటుంది తల్లి మీద, కాకపోతే వాడు బిజీ లైఫ్ వల్ల వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. తల్లి ఏమో ఫీల్ అవుతుంటాడు, వాడు చిన్నప్పటి నుంచి నేను కనీ పెంచాను, కనీసం రోజుకు ఒకసారి అన్న ఎలా ఉన్నాం. సో ద ఓన్లీ వే ఏంటంటే వాడి మెంటాలిటీ అదని చెప్పి మనం ఫర్గివ్ చేసి ఫర్గెట్ చేసి గివ్ ఇట్ ఎ పాస్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. మేజర్ స్ట్రెస్ అకార్డింగ్ టు హార్వర్డ్ యూనివర్సిటీ 80% ఆఫ్ ది స్ట్రెస్ ఈ కాజ్ చేసేది ఏంటంటే లైక్ ఈ కనెక్షన్స్ అండ్ రిలేషన్స్ బ్రేక్ అవటం. మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అవతల మీద. అయ్యో నా పిన్ని ఇలా చేసింది, అయ్యో నా ఫ్రెండ్ ఇలా చేశాడు, వాడికి ఎంత హెల్ప్ చేస్తే నన్ను అబద్ధవాడి మోసం చేశాడు, అరే నా పక్కన నేబర్స్ని సొంత రిలేటివ్స్ లాగా చూస్తే వాడు ఈ రోజున నాకు హ్యాండ్ ఇచ్చాడు, లేకపోతే నా ఫ్రెండ్ నన్ను ఒక్కడనే పార్టీకి పిలవలేదు. దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ క్రియేటింగ్ సిచ్యువేషన్స్ అనమాట. సో వీటినన్నింటి అవాయిడ్ చేయాలంటే వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్ అనుకోని వీ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్, ఫర్గెట్ and give it a pass and live a happy life. This is about a small
talk on this relations and connections. Thank you.